what it means to be justified by faith. విశ్వాసం వలన నీతిమంతులుగా తీర్చబడడం అంటే ఏంటి? According to Romans 4. రోమేలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ప్రకారం How can that practically apply to my life? అది నా జీవితంలో ఎలాగా ప్రాక్టికల్ క్రియారూపకంగా వర్తిస్తుంది? See, I have a white board here. ఒక తెల్లటి బోర్డు ఉంది వెనకాల. And all my sins are written. అక్కడ నా పాపాలన్నీ రాయబడి ఉన్నాయి. Bad words spoken. నేను మాట్లాడిన చెడ్డ మాటలు, stolen. నేను చేసిన దొంగతనాలు, shouting. అరిచిన అరుపులు, fighting. యుద్ధాలు, తగాదాలు, lusting. మోహపు చూపులు, sexual sin. లైంగిక సంబంధ పాపాలు, pride. గర్వం, like that. What all sins you write? అలా అన్ని పాపాలు అక్కడ రాయబడి ఉన్నాయి. When you are born again, అయితే మీరు తిరిగి జన్మించినప్పుడు, when you ask God, Lord, please forgive me, దేవా నన్ను క్షమించని అడిగినప్పుడు, all these things you take a red color pen, ఒక రెడ్ కలర్ పెన్ తీసుకొని, and you strike down one after the other. వాడు ఒక్కొక్క దాన్ని కొట్టేసినట్టు ఉంటుంది. All are cancelled. అన్ని కొట్టివేయబడ్డాయి. That's what happens when you are forgiven. మీరు క్షమించబడినప్పుడు జరిగేది అదే. And your friend comes, మీ స్నేహితుడు వచ్చి, hey, what is it written in the board? బోర్డు మీద రాసినది ఏంటని అడిగితే, you tell, no, it is all strike down. ఏం లేదు అక్కడ, ఏం లేదు, మొత్తం అంతా కొట్టివేయబడింది అని చెప్తారు. No, even if it is strike down, I am able to read pride and anger and lust and this and that. ఆ స్నేహితుడు అడుగుతాడు, చెప్తాడు, ఏ లేదు ఎక్కడ అన్ని ఉన్నాయి, ఇక్కడే గర్వం ఉంది, మోహశుభులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి అంటాడు. You are also able to read. నువ్వు కూడా చదవగలవు వాటన్నిటిని. Only thing, it is strike down by red line. అక్కడ ఏం జరిగిందంటే రాయబడి ఉన్న వాటి మీద రెడ్ కలర్ తో అడ్డంగా గీత కొట్టేశారు అంతే. That is the meaning of being forgiven. అది మనం క్షమించబడటం అంటే అర్థం అది. Forgiven by the blood of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా క్షమించబడ్డాం. But still we feel bad to go to God. అయితే మనం అక్కడ దేవుని దగ్గరికి వెళ్ళాలి. Lord, all these things I am forgiven, but I am coming. సో అడగాలి దేవుణ్ణి, దేవా నేను ఇవన్నీ క్షమించబడ్డాయి, నేను నీ దగ్గరకు వస్తున్నాను అని. So always God or Jesus wants the way to be very clear. He wants us to come to him very closely without any hesitation. దేవుడు ఏమనుకుంటున్నాడు అంటే మీరు ఆయన దగ్గరికి రావడానికి ఎటువంటి సంకోచం లేకుండా మీరు ఆయన దగ్గరికి రావాలని అనుకుంటున్నాడు. So Jesus sees that. అక్కడ యేసు అవన్నీ చూస్తారు. I don't want to remember all your sins. నీ పాపాలన్నీ నేను చూడాలని అనుకోవట్లేదు. So he takes a duster. కాకపోతే ఇప్పుడు ఏం చేస్తాడు, ఒక డస్టర్ తీసుకొని, a cloth with acid, ఒక యాసిడ్ తో ఒక క్లాత్ గుడ్డను తీసుకొని, or glycerin కలిపి he wipes very clearly. ఆ యొక్క బోర్డుని మొత్తాన్ని తుడిచేస్తారు. Oh, he says this is your life. ఇప్పుడు ఏం చెప్తారంటే, స్పష్టంగా కనిపిస్తున్న తెల్లటి బోర్డు నీ జీవితం అని చెప్తారు. The board is very clean. ఇది చాలా క్లీన్ గా ఉంది. It is like a new board. అది కొత్త బోర్డులో ఉంది. That is justification. అది నీతిమంతులుగా తీర్చబడ్డం అంటే. Justification means నీతిమంతులుగా తీర్చబడ్డం అంటే, just as if you have not sinned. నీవు ఇంకా ఇప్పటి వరకు ఎప్పుడు పాపము చేయని వాడివి. That is one of the promises of the new covenant. కొత్త నిబంధనలో ఇది ఒక వాగ్దానం అయ్యింది. I remember your sins no more. నీ పాపాలు నీకు మీద ఎప్పుడు జ్ఞాపకం చేసుకొనను. See, this is, imagine this is a court. ఓకే, ఇది ఒక న్యాయమూర్తి ఉండే కోర్ట్ అనుకోండి. And a judge is sitting here. ఇక్కడ జడ్జి కూర్చున్నాడు. I am a criminal. ఒక నేరస్తుడు కూడా ఉన్నాడు. And the whole village knows that I am a criminal. సో గ్రామం మొత్తానికి తెలిసి ఇక్కడ ఒక నేరస్తుడని, that I have stolen 1 lakh rupees from the bank. ఒక బ్యాంక్ లో నుంచి ₹1,00,000 దొంగతనం చేశారు. So I am standing here. నేరస్తుడు నిలబడి ఉన్నాడు. And judge says, జడ్జి ఏం చెప్తాడంటే, and did you steal? నువ్వు దొంగతనం చేసావా? Yes sir. అవును సార్. But I will pay back the amount. కానీ నేను అదంతా తిరిగి చెల్లించేస్తాను అంటాడు. Please forgive me. దయచేసి నన్ను క్షమించు అని అడుగుతాడు. Judge says, జడ్జి ఏమంటాడంటే, you are forgiven. ఓకే, క్షమించబడ్డావు. I am happy. సంతోషంగా ఉన్నాడు I am నేరస్తుడు. going out. అయితే వెళ్ళిపోతున్నాడు. When I go out, will I go like this? నేను చాలా నిలబడి ధైర్యంగా వెళ్ళగలుగుతానా? No, all those people know that I have stolen. లేదు, ప్రతి ఒక్కరు తెలుసు నేను దొంగతనం చేశానని. Only difference is that I am a forgiven sinner. ఇప్పుడు తేడా ఏంటంటే, నేను ఇప్పుడు క్షమించబడిన పాపిని. So I will go like this only. నేను తల ఉంచుకుని వెళ్తాను. Anyhow, I have stolen, court has forgiven. నేనైతే దొంగతనం చేశాను, తన కోర్టు నన్ను క్షమించేసింది. I go like this. కానీ నేను ఇప్పుడు ఏం చేస్తాను, తల ఉంచుకుని వెళ్తాను. But అయితే another person comes. ఇప్పుడు వేరే ప్రశ్న వస్తుంది. He is also accused that he has stolen 10 lakh rupees. Another person. ఒక వేరే వ్యక్తి ఉన్నాడు, 10 లక్షలు దొంగతనం చేశాడని నేరారోపణ చేయబడ్డాడు. He comes and stands. అతను వచ్చి నిలబడ్డాడు. He says, I didn't steal. అతను చెప్తాడు, నేనేమి దొంగతనం చేయలేదు అంటాడు. And judge asks for the proof. సో ఇక్కడ ఈ న్యాయవాది అడుగుతున్నాడు, న్యాయాధిపతి అడుగుతున్నాడు ప్రూఫ్ కోసం. Bank manager, everybody comes here బ్యాంక్ మేనేజర్ రోజు రమ్మన్నాడు. and says,
he has not stolen. సో బ్యాంక్ మేనేజర్ చెప్తాడు ఇక్కడ ఏమీ దొంగతనం జరగలేదండి అంటాడు. We thought he has stolen, మేము అనుకున్నాము ఏంటంటే ఇతను దొంగతనం but చేశాడేమోనని, the amount is somewhere there. కానీ ఆ ధనం అక్కడే ఉంది ఒక చోట. So judge says, సో ఇప్పుడు ఈ న్యాయాధిపతి ఏం చెప్తాడంటే you have not stolen. నువ్వేమి దొంగతనం చేయలేదు, You are not a criminal. నువ్వు ఒక నేరస్తుడు కావు, You have become free. నువ్వు ఇప్పుడు స్వేచ్ఛ. How now this person will walk? ఇప్పుడు ఇతను ఈ వ్యక్తి ఎలా నడుచుకుంటూ వెళ్తాడు? He will walk his head రొమ్ము Straight చూసుకొని up. నిలబడతాడు, because he is free. ఎందుకంటే అతను ఇప్పుడు స్వేచ్ఛ అయి ఉన్నాడు. Even court has told that I am free. ఇప్పుడు కోర్టే చెప్పింది అతను ఇప్పుడు స్వతంత్రుడని. That is justification. అది జస్టిఫికేషన్, నీతిమంతుడిగా తీర్చబడ్డం అంటే. That's why Jesus says, అందుకే యేసు చెప్తున్నాడు, come to the throne of grace boldly. కాబట్టి మీరు కృపాసన యొద్దకు ధైర్యముగా రండి. Not as a forgiven sinner, నువ్వేదో క్షమించబడిన పాపి కాదు ఇప్పుడు, but కానీ boldly. As if I have not sinned at all. నేను ఇప్పటి వరకు ఎప్పుడు పాపం చేయలేదు I have not అన్నట్టుగానే, stolen. నేను ఏమి దొంగతనం చేయలేదు. When Jesus looks at you, యేసు when God looks at you, తండ్రి మిమ్మల్ని చూసినప్పుడు he sees you as a new person. నేను ఎలా చూస్తాడంటే నువ్వు ఒక కొత్తగా వ్యక్తిగా చూస్తాడు. I was not able to imagine, నేను దాన్ని ఊహించుకోలేను దాన్ని, but కానీ I got a thought. నాకు ఒక ఆలోచన వచ్చింది. God gave me this thought. దేవుడు ఇచ్చాడు ఈ ఆలోచన. And a newborn baby, ఒక అప్పుడే పుట్టిన శిశువు, 1 month or 2 months baby. 1 లేదా 2 నెలల శిశువు, You want to look at the face? ఆ యొక్క ముఖాన్ని చూడండి. We want to look at the face of the baby. చూడాలనుకుంటారా? ఖచ్చితంగా ఆ ముఖాన్ని అలాగే చూడాలనుకుంటాం మనం. Every minute movement, how it turns his lips and eyes and looks at it and all, we want to enjoy. సో ఆ శిశువు ముఖం, ఆ పెదాలు ఎలా కలుపుతున్నాడు, ఆ చేతులు ఎలా కలుపుతున్నాడు, ఇవన్నీ చాలా చూడాలనుకుంటాం మనం. When my son was a baby, నా కుమారుడు ఒక చిన్న శిశువుగా ఉన్నప్పుడు 9 o'clock I have to get ready to the office. 9 గంటలకు నేను ఆఫీస్కి వెళ్ళాల్సిన సమయం రెడీ అవుతున్నప్పుడు 8:55 I will come and sit there, 8:55 అక్కడికి వచ్చి కూర్చుంటాను నేను. seeing his face. ఆయన ముఖాన్ని చూస్తా ఉంటాను. No mind to go to office. వెళ్ళడానికి ఆఫీస్కి వెళ్ళడానికి మనసు రాదు. Will I not get another 5 minutes to look at the face? ఇంకొక 5 నిమిషాలు ఉంటే బాగుండి ఆయన మొహం కూర్చోడానికి. Everybody wants to look at the innocent face. ప్రతి ఒక్కరు ఈ యొక్క అమాయకమైన మొహం చూడడానికి ఇష్టపడతారు. There is a joy. ఎంత సంతోషం ఉంటుందో. The same way God wants to look at our face. అదే విధంగా దేవుడు కూడా మన మొహాన్ని అలానే చూడాలని ఇష్టపడుతున్నాడు. Zephaniah says God Je- wants to rejoice. జెఫన్యా ఏం చెప్తుందంటే దేవుడు నీ యందు సంతోషిస్తున్నాడు. But I'm keeping my face very frowned, and how God will be happy to look at the face. సో నీ మొహం ఎంతో విచారంగా పెట్టుకుంటే దేవుడు నీ మొహాన్ని చూసి ఏ విధంగా సంతోషించగలడు? So God says, దేవుడు చెప్తున్నాడు, I remember none of your sins. నీ పాపాలు ఏవి నేను జ్ఞాపకం చేసుకోనని చెప్తున్నాడు. Today, ఈ రోజు you are not a sinner. నువ్వు పాపివి కాదు, నువ్వు You are like a new baby. నువ్వు ఒక కొత్త శిశువువి. So God wants to see our face. నీ ముఖాన్ని ఆయన అలా చూడాలనుకుంటున్నారు. That's why he says, I will remember your sin no more. అందుకనే చెప్తున్నాడు, నీ పాపాలు నీకు మీద ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను అని. That is called justification. అది నీతిమంతులుగా తీర్చబడ్డం అంటే. God has justified us. దేవుడు మనల్ని తీర్చాడు నీతిమంతులుగా. We can be bold to enter into his presence. ధైర్యంగా వెళ్ళొచ్చు మీరు ఇప్పుడు. So God wants to remove all the hurdles so De- that we can come to him. దేవుని దగ్గరికి రావడానికి మధ్యలో ఉన్న అడ్డంకులన్నింటినీ ఆయనే తొలగిస్తారు. Yeah.